సనాతన ధర్మ పరిరక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు అవసరమని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. తిరుపతి లడ్డూపై ఓ పత్రిక రాసిన కథనాన్ని పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. టీటీడీ లడ్డూ తయారీ కోసం ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు తేల్చిన సిబిఐ సిట్ దర్యాప్తు గురించి ఓ కథనం వివరించింది. ఒక్క పాల చుక్కను కూడా సేకరించని భోలేబాబా డైరీ 68 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసిందని సిట్ తేల్చినట్లు కథనంలో తెలిపారు. 2019 నుంచి 24 వరకు ఆ డైరీ సంస్థ సుమారు 250 కోట్ల ఖరీదైన కల్తీ నెయ్యిను తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ తెలిపింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు కేవలం తీపి కాదని ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డూని ఆప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని గుర్తు చేశారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమిష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువ అని అభివర్ణించారు. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని సనాతన భావాలు, ఆచారాలు అంటూ ఎగతాళి చేస్తే తనకు ఎంతో ఆవేదన కలిగిందని పవన్ అన్నారు. లౌకిక తత్వం రెండు వైపులా ఉండాలని సూచించారు. హిందువుల విశ్వాసంపై, రక్షణ, గౌరవంపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సనాతన విధానాలు అవలంబిస్తున్న వారి మనోభావాలను దెబ్బతీయాలని చూసినా లేక హేళన చేసినా అది కేవలం బాధను మాత్రమే కలిగించదని, లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మం అత్యంత పురాతనమైందని వ్యాఖ్యానించిన పవన్ నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతల్లో సనాతన ధర్మం ఒకటని అభివర్ణించారు. హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హిందూ ఆలయాల పవిత్రత కాపాడేందుకు దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని మరోసారి ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాల్సిందే అని పవన్ స్పష్టం చేశారు.